ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుండిందో, బయట నుంచే ఎంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుంటుందో. వావ్, బ్యూటిఫుల్ రెడ్ రోజెస్ చాలా బాగున్నాయి. చాలా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ మార్కెట్ మొత్తం మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేద్దాము రండి. హలో మై డియర్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ భాను శ్రీనివాస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకున్నాను. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను మీ అందరి సపోర్ట్ తో. చూస్తున్నారు కదా, మేమైతే గోవాలో రూమ్ ని చెక్అవుట్ చేసి వెళ్ళిపోబోతున్నాము. మన తెలుగు వాళ్ళే అనమాట మేము తీసుకున్న రిసార్ట్ వచ్చేసి. సో ఈ రిసార్ట్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. మేము రూమ్ కూడా ఎలా ఉంది అనేది మీకు క్లియర్ గా చూపించాము. చూడకపోతే చూడండి. ఈ బామ్మ చూస్తున్నారా, మా రూమ్ కి పక్కనే అనమాట, బ్యాక్ సైడ్. ఇక్కడ మనకి క్లాతింగ్ చాలా మంచిగా దొరుకుతాయి, ఇంకా చాలా రీజనబుల్ లో దొరుకుతాయి. నా వీడియో చూపించి మీరు అడిగితే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తుంది అనమాట. రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాం కదా, ఇంకా బస్ స్టాండ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఈ డాగ్ భయంకరంగా ఉంది కదా, అందుకే ఒక చిన్న క్లిప్ తీసాను మీకు చూద్దాం అనేసి. ఇంకా మేము ఇంటికి చేరేదాకా మన షాపింగ్ జరుగుతూనే ఉంటుంది మన లేడీస్ తో, తెలిసిందే కదా. సో చాలా బాగున్నాయి అని చెప్పేసి షాప్ లో అయితే దూరిపోయాను. ఇంకా ఇవన్నీ కూడా చూస్తున్నాను, మ్యాగ్నెట్స్. ఇంకా కొన్ని తీసుకుందాం అని చెప్పేసి ఇంకా కొన్ని థింగ్స్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అనేది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాను. చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు ఇవైతే బోల్డ్ అన్ని రకరకాల బాటిల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఫేమస్ ఇదే కదా. ఇంకా అవే కాకుండా ఫుడ్ కి సంబంధించినవి ఉన్నాయి, వుడెన్ ఉన్నాయి, ఇంకా చాలా రకరకాల మ్యాగ్నెట్స్. ఇవన్నీ కూడా మ్యాగ్నెట్స్. ఇవన్నీ కీ చైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా జ్యువెలరీ కూడా ఉంది ఇక్కడ. జ్యువెలరీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా మిర్రర్స్ కానీ బోల్డ్ అని రకరకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని షాప్ చేశాను నేను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ వి చైన్స్ అన్నమాట. ఇదంతా కూడా ఆ సెక్షన్. చూడండి అసలు ఎంత ప్యూర్ గా ఉన్నాయి. స్టోన్ ని పట్టుకుంటుంటే అసలు ఒక డైమండ్ లుక్, ఒక షైన్, చాలా బాగున్నాయి. బట్ కానీ ఇలాంటివి నేను పెద్దగా వాడను కానీ తీసుకోలేదు అందుకనే. కానీ చూడటానికి మాత్రం భలే ఉన్నాయి. చూడండి, నాకు మ్యాచ్ అయింది కదా బాగా డ్రెస్ కి. మనం బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే మన గోవా క్యాపిటల్ అయిన పంజిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి బస్సెస్ ఉంటాయి, కానీ మనకి ఈవినింగ్ కదా ఫ్లైట్. మరి ఈ గ్యాప్ లో మనం ఏమైనా ఎక్స్ప్లోర్ చేయగలుగుతామా అని చెప్పి చూస్తే పంజిమ్ కి మనకి ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉంది. ఇంకా అక్కడి నుంచి మనకి అక్కడ పంజిమ్ లో కెసినోస్ ఉంటాయి కదా, ఇంకా దాంతో పాటు ద ఫేమస్ మపూసా మార్కెట్ కూడా దానికి నియర్ లోనే ఉంది, చాలా దగ్గరలో ఉంది. అందుకనే మనం ఇప్పుడు పంజిమ్ కి స్టార్ట్ అయిపోయాము. వెళ్లే దారిలో ఉన్న అందాలు చూడండి, అసలు నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి. అసలు ఎంత బాగుందో అసలు. ఆ గోవా వదిలి వెళ్ళాలని లేదు, బట్ కానీ వెళ్ళాలి కదా. ఇంకా చూద్దాం మనం ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేస్తాము అనేది. ఈ రోజు మనం పంజిమ్ అయితే రీచ్ అయిపోయాము. ఇదే బస్ స్టాండ్ అన్నమాట. బస్ స్టాండ్ కి దగ్గరలోనే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అందమైన టెంపుల్ అయితే కనిపించింది. అసలు ఎంత బాగుందో టెంపుల్ ఆర్కిటెక్చర్, అసలు నాకైతే భలే నచ్చింది. ఆ కలర్ కానీ ఆ లుక్ సూపర్ ఉంది టెంపుల్. అసలు నేను అనుకున్నాను మనసులో, మేము ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ ఏమి విజిట్ చేయలేదే అని కొంచెం ఉండింది. అది కూడా తీరిపోయింది అనమాట. నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా, చాలా బ్లెస్డ్ గా అనిపించింది. సో టెంపుల్ ని విజిట్ చేసాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. ముందైతే ఫుల్ గా ఆకలేస్తుంది ఫ్రెండ్స్, ఏమైనా తినాలి. పొద్దున ఎప్పుడో తిన్న మోమోస్, ఇంకా తర్వాత అసలు ఏమీ తినలేదు. అది కూడా సాటిస్ఫాక్షన్ లో తినలేదు మోమోస్. సో ఫుడ్ కోసం చూస్తుంటే మాకు ఇది కనిపించింది. చూస్తున్నారు కదా, ఒక మంచి ఫ్లవర్ బొకేస్, ఎన్ని రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయో. ఇదంతా కూడా ఫ్లవర్ మార్కెట్. చూడండి, రకరకాల బొకేస్ ఉన్నాయి, బోల్డ్ అన్ని డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ రియల్ ఫ్లవర్స్. పట్టుకొని చూస్తున్నా, అయితే చాలా నచ్చింది నాకు. ఇది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఆగామన్నమాట. ఇంకా ఆకలంతా ఎగిరిపోయింది నాకైతే. ముందు ఇది వీడియో చేయాలి అని చెప్పేసి ఇటు వచ్చేసాను.
చూడండి, ఒక మంచి అన్ని రకరకాల ఫ్లవర్స్ ఒక దగ్గర ఏదైతే ఉంటుందో ఆ షాప్ ని సెలెక్ట్ చేసుకుందాం రండి. ఎదురు కనిపిస్తున్న షాప్ లో మనకి బోల్డ్ అని రకరకాల ఫ్లవర్స్ అయితే కనిపిస్తుంది, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో మనం ఈ షాప్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా డెకరేట్ చేసి బొకేస్ లాగా కూడా సెట్ చేసి పెట్టారు ఇక్కడ. ఇంకా చామంతి పూలు అయితే మనకు ఐడియా ఉన్నాయి, బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా. ఇవైతే లిల్లీ ఫ్లవర్స్, ఇవి కూడా మనకి తెలిసినవే. ఇటు చూడండి, ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ నేమ్స్ ఏమంటారో నాకైతే తెలీదు. వీటిలో 2 కలర్స్ ఉన్నాయి. ఇవి నేమ్స్ ఏమంటారో నాకైతే ఐడియా లేదు. ఫ్లవర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నేమ్స్ ఏమంటారు అనేది ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. వీళ్ళు చెప్పారు కానీ నాకైతే అసలు నోరు కూడా సరిగ్గా తిరగలేదు. నేను మీకు అది కూడా వినిపిస్తాను. కరెక్ట్ గా ఈ పాయింట్ లో మ్యూజిక్ కనుక యాడ్ చేసినట్లయితే చాలా అందంగా ఉంటుంది వీడియో. బ్లాగ్ కే అందం వస్తుంది. ఇంకొకటి తెలుసా, నాకు రిలీఫ్ అవుతుంది. వీడియో మొత్తం వాయిస్ ఇవ్వటం అంటే అంతకంటే కష్టమైన పని ఇంకొకటి ఉండదు. వితౌట్ మైక్ నేను పక్కన నాకు సౌండ్ ప్రాబ్లం అంతా కూడా నేను మేనేజ్ చేసుకుంటూ వాయిస్ ఇచ్చుకుంటూ చాలా కష్టపడుతున్నాను. సో నన్ను ఇంతలా సపోర్ట్ చేసే వాళ్ళకి చాలా థ్యాంక్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, బట్ కానీ మ్యూజిక్ యాడ్ చేయడం అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. బోల్డ్ అని వీడియోస్, బోల్డ్ అని టెక్ ఛానల్స్ చూసినా కూడా కాపీరైట్ ఇష్యూకి అస్సలు సొల్యూషనే దొరకట్లేదు. అసలు మైక్ లేకుండా చుట్టూరు ఏ శబ్దాలు లేకుండానే జస్ట్ మీరు ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని హాయిగా వాయిస్ ఇవ్వటానికి ట్రై చేయండి. అసలు ఎట్లా ఉంటుందో. ఫ్యాన్ శబ్దం కూడా రాకూడదు అనమాట, అది కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది వాయిస్ కి. హౌ మచ్ భయ్యా? 500. భయ్య అడగగానే నాకు ఇట్లా ఫొటోస్ తీసుకుంటాను, వీడియోస్ తీసుకుంటాను అంటే తీసుకోండి అని అన్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ భయ్య. అలా ఎవరు టక్కున తీసుకోలేరు కదా, కొనుక్కునేటట్లయితే ఏది కావాలంటే అది తీసుకోండి అని అంటారు, కానీ ఇట్లా వీడియోస్ కోసం మాత్రమే అంటే ఎవరు టచ్ చేయనీరు. సో పాపం తీసుకోమన్నారు. నేను అన్నీ కూడా మీకు పట్టుకొని చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్ని కూడా. నాకైతే ఫస్ట్ తీసుకున్న బొకే ఉంది కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా బాగుంది చూడండి. అసలు నిజంగా డిజైన్ చేసినట్టుంది ఆ ఫ్లవర్ చూస్తుంటే, అసలు ఎంత క్యూట్ గా ఉందో. ఇక్కడ కొన్ని బొకేస్ అలా నాకు డిఫరెంట్ గా అనిపించినవి తీసి ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఇక్కడ నుంచి మేము తినటానికి వెళ్ళిపోయాము. తినటానికి ఎక్కడికి వెళ్ళాము, అసలు ఏం తిన్నాము, ఇంకా నెక్స్ట్ ఇంకా మేము ఏమి ఎక్స్ప్లోర్ చేసాము అనేది ఇంకొక వ్లాగ్ లో రాబోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిపోండి. నా ఓల్డ్ వీడియోస్ ని మీరు ఇంకా చూడలేదా అయితే బ్యాక్ వెళ్ళి అవి కూడా చూసేయండి. నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా అంతే. లవ్ యు ఆల్. బాయ్.